హనుమతి అరుంధతి సినిమా ఎంతమంది చూసిందా చేతుని ఆ పశుపతిని బంధించిరా గట్లనే ఫామ్ హౌస్ లో బంధించిన పశుపతిని మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల పూతు బంగళాలు వేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్ లో గొలుసులేసి మా రైతులు బంధించారు. బయటకు రానిచ్చేదే లేదు. ఇంకా గదే జైలు గదే మొత్తం. చూసిర్రా గౌరవ తెలంగాణ సాధకులు మాజీ ముఖ్యమంత్రి అయిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని పశుపతి అని ఏ విధంగా మాట్లాడుతున్నారు ఒకసారి మళ్ళీ ఒకసారి వినండి ఆ ముచ్చట్ని. హనుమతి అరుంధతి సినిమా ఎంతమంది చూసిందా చేతుని ఆ పశుపతిని బంధించిరా గట్లనే ఫామ్ హౌస్ లో బంధించిన పశుపతిని మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల పూతు బంగళాలు వేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్ లో గొలుసులేసి మా రైతులు బంధించారు. బయటకు రానిచ్చేదే లేదు. ఇంకా గదే జైలు గదే మొత్తం. కేసీఆర్ పశుపతి అయితే మరి మీరు అత్తర్ సాయిబా అందులో ఉంటారు కదా సాయిబు అని చెప్పేసి ఆయన ఓ ముస్లిం వేషం వేసుకొని దయ్యాన్ని తరిమ కొడతా ఉంటాడు కదా అత్తర్ సాయిబు అనుకుంటా. ఈయన అత్తర్ సాయిబు, కేసీఆర్ పశుపతి అట, ఈయనేమో అత్తర్ సాయిబు అట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండు కావచ్చు కేసీఆర్ గారు ఏం మాట్లాడతలేరు, నేను ఎన్ని తిట్టినా కూడా ఏం చేసినా కూడా కేసీఆర్ మాట కూడా బయటికి తీయలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా వరకు ఆగా మేఘాలు అవుతుండు కావచ్చు, చాలా వరకు సంతోషాలు మునుగుతాడు కావచ్చు. కానీ ఇన్ కేస్ కేసీఆర్ క్యాడర్ కానీ కేసీఆర్ సృష్టించిన ఆ యొక్క సైన్యం తలుచుకుంటే రేవంత్ రెడ్డి బికమ్ యాజ్ ఏ జీరో పొలిటిషియన్ అయిపోతాడు. చేసేస్తారు, జీరో పొలిటిషియన్ చేసేస్తారు అతన్ని. ఏం మాటలు మాట్లాడుతున్నాడు ఆయన? ఆషామాష మనిషి కాదు కదా. తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్రాన్ని జయించిన తొలి ముఖ్యమంత్రి, ఎందరో ఆంధ్ర పెత్తందారులను ఉరికించిన మహానుభావుడు. అట్లాంటి కేసీఆర్ గురించి మాట్లాడే మాటలు ఇయేనా? ఏమైనా పద్ధతి మాటలు ఉన్నాయా? అవి గౌరవింపదగ్గ మాటలు ఏమైనా ఉన్నాయా? కేసీఆర్ని పట్టుకొని పశుపతి, నేను అతన్ని ఏ విధంగా అయితే భూత్ బంగ్లాలో బంధించారో అదేవిధంగా తెలంగాణ సమాజం మొత్తం సంఖ్యలు వేసేసి కేసీఆర్ని బంధించిర్రు అని చెప్తా ఉన్నాడు. దిస్ ఈజ్ ఆల్ ఆఫ్ మీకు కేసీఆర్ని తిట్టుడు కనబడుతుందేమో, నాకైతే రేవంత్ రెడ్డి ముఖంలో కేసీఆర్ తన పేరు తీయడం లేదనే ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంది. ఒకవైపు రేవంత్ రెడ్డి దించేద్దామని అధిష్టానం, మాకు ఇట్లాంటి ముఖ్యమంత్రి వద్దని చెప్పేసి ఎమ్మెల్యేలు మంత్రులు, అసలు ఈయన ముఖ్యమంత్రిగానే మాకు కరెక్ట్ పరిపాలన లేదని చెప్పేసి ప్రజలు, వీళ్ళందరూ తిరగబడతా ఉంటే రేవంత్ రెడ్డి గారి ముఖంలో ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంది. అందులోనూ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి పేరెత్తకపోవడం మానసికంగా తట్టుకోలేకపోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కంప్లీట్గా ఆయన ఏమంటున్నాడంటే తట్టుకోలేకపోతున్నాడు. ఒక్కసారైనా కేసీఆర్ నా పేరు తీస్తే బాగుండు కదా అని చెప్పేసి అంటున్నాడు. అందుకని నేను మొన్ననే చెప్పిన, కేసీఆర్ రోడ్ల పండిపోతున్న కుక్కలను చూసి ఆ ఎర్ర కుక్క బాగానే ఉందా బా అంటాడు, అంతేగాని అక్కడ పోతున్నది రేవంత్ రెడ్డి అయ్యింది అని ఎప్పుడు కూడా చెప్పడు. అంటే స్థాయికి తగ్గ విలువలు ఉంటాయి, మాటకు తగ్గ విలువలు ఉంటాయి. నాలుక మంచిదైతే ఊరంతా మంచిదవుతుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లుందంటే తిట్టుడు కేసీఆర్ను తిడుతూనే ఉండాలి అంటే ఈయన కేసీఆర్ను తిడితేనే ఈయన క్రేజు తప్ప ప్రజలు కూడా వీళ్ళని దగ్గర రానియరు. కంప్లీట్గా జనాలు తిరగబడ్డారు చాలా వరకు. ఏం ముఖ్యమంత్రి ఈయన మాటలు ఏమైనా పద్ధతి ఉందా పాడుందా అని చెప్పేసి ప్రజలు చాలా వరకు కోపంతో, ఆగ మేఘాల మీద కోపంతో రేవంత్ రెడ్డి గారు అసలు ముఖ్యమంత్రిగా మాకు వద్దని చెప్పేసి ఇలా తెగేసి చెప్పేస్తా ఉన్నారు. దానికి గల కారణం ఏంటిది? రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన కరెక్ట్ ఉండుంటే, ఆయన మంచోడే అయ్యి ఉంటే ఈరోజు కేసీఆర్ పేరు తీయకపోవా? ఎట్లా పరిపాలన చేయాలి? ప్రతిపక్ష నేతకు జలస్ అనిపించాలి. ప్రతిపక్ష నేతకు ఏం గనం ఈ పనులు మనం ఎందుకు చేయలేదురా అబ్బాయి అనుకుంటూ ప్రతిపక్ష నాయకుడు ఆలోచించుకోవాలి. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ప్రతిపక్షంతో పోటీ పడతా ఉన్నాం. ఎవరైనా ఓడిపోయిన పార్టీతోటి పోటీ పడతారా? ఓడిపోయిన పార్టీతోటి ఘోరమైన పరిస్థితి, ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. చూద్దాం మరి మాయల ఫకీర్ ఎవడవుతాడో, అత్తర సాయిబు ఎవడవుతాడో, తర్వాత పాపాల భైరవుడు ఎవడవుతాడో, లాస్ట్కి పశుపతి ఎవడవుతాడో అన్నిటికీ సమాధానం తెలంగాణ రాష్ట్ర ప్రజలు 2028లో చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకే కదా భయపడి ఇప్పటిదాకా ఎన్నికలు పడతలేడు. జిహెచ్ఎంసీ ఎన్నికలు, జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు, అదే పరిషత్ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు పడతలేడు? భయం.
రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని భయం. ఆ భయం ఉంది కాబట్టే గిట్లాంటి మాటలు వస్తాయి. మరి ఈ వీడియోలో పశుపతి ఎవరో అత్తర్ సాహిబ్ ఎవరో దయచేసి మీరే కామెంట్ చేయాలా.